నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఈ వీడియోలో చూద్దాం. సో మనకి ఈరోజు నిఫ్టీ అనేది ఎన్ని పాయింట్స్ పెరిగింది, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అనేది ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ అయింది, అదేవిధంగా మనం ఏ పొజిషన్స్ తీసుకున్నాం, సో ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నిఫ్టీ అనేది ఈరోజు మనకు 8 పాయింట్స్ అనేది నెగిటివ్ లో క్లోజింగ్ ఇచ్చింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అనేది 169 పాయింట్స్ అనేది పాజిటివ్. సో ఎస్టర్డే మీరు ఒకసారి మన అనాలిసిస్ చూసినట్లయితే, సో ఈరోజు నిఫ్టీలో మనం ఏ పొజిషన్స్ తీసుకుని ఉంటాం ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుంది. సో ఎస్టర్డే మనం 2 లెవెల్స్ అనేటివి ఇచ్చాం నిఫ్టీకి. సో ఇక్కడ ఒక లెవెల్ అనేది మీకు అప్డేట్ చేశాం. అదేవిధంగా ఇంకొక లెవెల్ అనేది నిఫ్టీకి మనం ఇక్కడ ఇచ్చాం. సో మీరు ప్రాపర్ గా ఈరోజు రీసెర్చ్ చేసింది ఉంటే, సో ఇక్కడ బ్రేక్ అయింది మీకు, అవునా? సో మీకు మంచిగా మూవ్ అనేది ఈరోజు ఆప్షన్ బయర్స్ అనే వాళ్ళు మంచిగా ప్రాఫిట్ అనేది బుక్ చేసి ఉంటారు. ఇంకొకటి వచ్చేసి మనకు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనేది ఎస్టర్డే మీకు చెప్పాము. సో మనకు మార్కెట్స్ అనేవి పూర్తిగా ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉన్నారో, సో డౌన్ సైడ్ అనేది ఈ లెవెల్, అప్ సైడ్ అనేది ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు ఆప్షన్ బయర్స్ అనేది మార్కెట్ ని అవాయిడ్ చేయండి. లేదు అంటే ఆప్షన్ సెల్లర్స్ అయితే ఎంట్రీ తీసుకొని అనేసి మీకు చెప్పాము. సో అదే విధంగా టుమారో కూడా మీరు చూసుకుంటే ఇక్కడే బ్యాంక్ నిఫ్టీ అనేది ఇదే ట్రేడింగ్ జోన్ లో ట్రేడ్ జరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకు, బ్యాంక్ నిఫ్టీ కూడా టుమారోకి. ఓకేనా? సో మనం ఏ పొజిషన్స్ తీసుకున్నామో చూద్దాం. మనం 2 పొజిషన్స్ అనేటివి తీసుకున్నాం. ఓకేనా? ఒకటి వచ్చేసి బజాజ్ ఫిన్సర్ అనేది ఫ్యూచర్ లో బై చేసినాం. సో దీని లాట్ సైజ్ వచ్చేసి 5000. సో మనం 10 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం, 5000 అనేది బుక్ చేసినాం. అదే విధంగా ఆప్షన్ సెల్లింగ్ చేశాం. సో మీకు లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, బ్యాంక్ నిఫ్టీ ఒక రేంజ్ లో ఉంటే ఆప్షన్ బయింగ్ అనేది అవాయిడ్ చేయండి, అదే విధంగా ఆప్షన్ సెల్లింగ్ అనేది కావాలి అంటే చేయండి అనేసి. సో ఆప్షన్ సెల్ అనేది మనం 53,400 పుట్ ని సెల్ చేసినాం. సో 595 దగ్గర మనం సెల్ చేసినాం, ఎగ్జిట్ అయిపోయింది 550. అంటే ఆల్మోస్ట్ 45 పాయింట్స్ అనేది మనం క్యాప్చర్ చేసినాం రెండింటి మధ్యలో. ఓకేనా? సో 685 అనేది మనకు ప్రాఫిట్ వచ్చింది. సో దీని బిహైండ్ రీసెర్చ్ ఏంది చూద్దాం. సో బజాజ్ ఫిన్సర్ మీరు ఒకసారి చూసుకుంటే, బజాజ్ ఫిన్సర్ అనేది మార్నింగ్ మనకు ఇక్కడ బ్రేక్ అయింది. ఓకేనా? ఏదైతే ప్రీవియస్ హై ఉందో ఇది మంచిగా బ్రేక్ అయింది మనకి. ఇది ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అంటాం. ఓకేనా? ఇది ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఈ క్యాండిల్ లో బ్రేక్ అయింది. మనం ఇది బ్రేక్ అయినప్పుడు ఎంట్రీ తీసుకున్నాం, మన ఎగ్జిట్ అయింది ఈ రేంజ్ లో ఎగ్జిట్ అయ్యాం, 10 పాయింట్స్ అనేది క్యాప్చర్ చేసుకున్నాం. సో పొజిషనల్ గా ఎవరైతే చూస్తున్నారో బజాజ్ ఫిన్సర్ లో మీరు పొజిషనల్ గా ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. సో ఇంకొకటి బ్యాంక్ నిఫ్టీలో మనం ఎంట్రీ తీసుకున్నాం. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి మార్నింగ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనకు ఈ రేంజ్, ఇక్కడ ఏదైతే రేంజ్ ఉంది కదా, సో ఇక్కడ మార్నింగ్ ఆన్వర్డ్స్ మనకి ఈ రేంజ్ లో ట్రేడ్ జరిగింది. ఓకేనా? ఇక్కడ ఏదైతే మీకు బ్రేక్అవుట్ కనపడుతుందో ఈ బ్రేక్అవుట్ లో మనం పుట్ ని సెల్ చేసినాం. అంటే మార్కెట్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ అనేది సైడ్ వేస్ లో ఉన్న తర్వాత బ్రేక్ అయింది ఈ క్యాండిల్ లో. మనం ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకున్నాం, మనం ఎగ్జిట్ అయింది ఇక్కడ ఎగ్జిట్ అయ్యాం. సో బ్రేక్అవుట్, రీట్రేస్మెంట్, అగైన్ పుల్ బ్యాక్. ఓకేనా? సో ఆ ప్రాపర్ అనాలిసిస్ తో మనం ఎంట్రీ తీసుకున్నాం. టుమారో అనేది మళ్ళీ మీరు ఎంట్రీ ప్లాన్ చేయాలి అంటే, సో ఈ 2 లెవెల్స్ అనేది మీరు మళ్ళీ ట్రాక్ చేసుకో. సో ఆప్షన్ బయర్స్ అయినా అదే విధంగా ఆప్షన్ సెల్లర్స్ అయినా కానీ, సో ఈ లెవెల్ మీరు ఈ 2 లెవెల్స్ అనేటివి ఎనీ సైడ్ బ్రేక్ అవ్వనంత వరకు మీకు బ్యాంక్ నిఫ్టీ అనేది ఇదే ట్రేడింగ్ జరిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయితే మీకు అప్ సైడ్ వచ్చేసి 53,650 అనేది బ్రేక్ అవ్వాలి. అదే విధంగా డౌన్ అయితే 53,350 అనేది మీకు సపోర్ట్. ఫస్ట్ రెసిస్టెన్స్ 1565. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే మనకు ఆల్మోస్ట్ 53,850 వరకు ఇంక్రీజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయిందంటే మీకు 53,150 వరకు కరెక్షన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్ లెవెల్. అంటే మీరు ఈ 2 లెవెల్స్ అనేది ట్రాక్ చేయండి. ఎనీ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, సో ఆ డైరెక్షన్ లో మనం పొజిషన్స్ అనేది ప్లాన్ చేద్దాం. ఓకేనా? అదే విధంగా నిఫ్టీకి కూడా చెప్పాను, ఒకసారి మళ్ళీ చెప్తున్నా. సో నిఫ్టీకి వచ్చేసి మీకు ఈ 2 లెవెల్స్ చూడాలి. డౌన్ సైడ్ అయితే ఈ లెవెల్, అప్ సైడ్ అయితే అక్కడ పైన ఉన్న లెవెల్,
సో ఈ 2 లెవెల్స్ బ్రేక్ అవ్వనంత వరకు మనకు నో ట్రేడింగ్. ఓకేనా? అదే విధంగా ఈ రోజు నిఫ్టీ అనేది మనకు 8 పాయింట్స్ నెగెటివ్ గా క్లోజింగ్ ఇచ్చింది కదా. సో ఏ కంపెనీ ఎంత కాంట్రిబ్యూట్ చేసింది ఈ 8 పాయింట్స్ కంటే? సో ఇన్ఫోసిస్ అనేది మనకు 18 పాయింట్స్ అనేది పాజిటివ్, ఐసిఐసి బ్యాంక్ అనేది, ఎస్బిఐ, హెచ్సిఎల్ టెక్, శ్రీరామ్ ఫిన్సర్, కోటక్ బ్యాంక్ ఇవన్నీ మీకు పాజిటివ్ లో క్లోజింగ్ ఇచ్చారు. అదే విధంగా నెగిటివ్ లో రిలయన్స్, మీకు రిలయన్స్ చూసుకుంటే ఈరోజు 1% అనేది కరెక్షన్ వచ్చింది. 13 పాయింట్స్ అనేది నెగిటివ్ ఈ రోజు రిలయన్స్. అంటే ఇక్కడ ఏదైతే మీకు 8 పాయింట్స్ అనేది నెగిటివ్ లో క్లోజ్ ఇచ్చిందో సో అన్ని పాజిటివ్ మైనస్ మొత్తం అన్ని పోగా మీకు ఓవరాల్ ఈ 50 కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ అన్ని కలిపి మీకు -8 పాయింట్స్ అని అర్థం. ఓకేనా?